హరిరామ జోగయ్య ఒకప్పుడు అంటే ఒక దశాబ్దం క్రితం ఒక వెలిగినటువంటి కాపు నాయకుడు. మరి ఈ 10 సంవత్సరాలు ఆయన ఎక్కడ ఉన్నాడో ఏంటి ఎవరికి తెలియదు. ఎక్కడ కాపుల గురించి పట్టించిన వైనం కూడా లేదు. మరి అలాంటి వ్యక్తి ఈ రోజున గత 10 రోజులుగా ప్రతిరోజు ఒక లెటర్ రాస్తున్నాడు పవన్కి, బహిరంగ లేఖ. ఏమనంటే, నువ్వు మన కాపులు రిక్వెస్ట్ చేసే స్టేజ్ నుంచి డిమాండ్ చేసే స్టేజ్కి రావాలి. నువ్వు తెలుగుదేశాన్ని ఇన్ని సీట్లు అడుగు, ఈ సీట్ అడుగు, ఆ సీట్లు ఇవ్వాలైతే ఏ నియోజకవర్గంలో కాపు నాయకులు ఉండాలి, అంతేకాకుండా అక్కడ ఎవరు నియమించాలనేది కూడా ఈ హరిరామ జోగయ్యే నిర్ణయించేటట్టుగా అతను ఒక లేఖ రాస్తున్నాడు. మరి దీనికి పోటీగా బుచ్చయ్య చౌదరి, ఈయన కూడా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఒక గొప్ప వెలిగిన నాయకుడే. అయినా సరే ఇతను మాకు ఎవరెవరికి సీట్లు ఎప్పుడు ఇవ్వాలో అనేది 2 సంవత్సరాల క్రితమే నిర్ణయం అయిపోయింది అని చెప్తూ ఇద్దరు కూడా ఈ మైత్రి బంధం